విజయనగరం రహదారుల్లో వీర్వర తన గుర్రం మీద కూర్చొని బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ అది ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు. టప్పు మెరిసే కళ్ళు, గాల్లో ఎగిరే తన తోక, పైగా అది పరిగెడుతున్న వేగం అందరికీ బాగా నచ్చేది. కానీ అందరికంటే ఎక్కువగా నచ్చింది ఉడంకాకి. అరే ఉడంకానా, కొద్ది కొద్దిగా చేకూర్చి కొత్త బట్టలు కొనుక్కోండి. వెళ్ళి నీ పని చూసుకో, బయలుదేరా. టప్పుని పొందాలనే ప్రయత్నంలో ఉడంకా అప్పుడప్పుడు తడబడి బోర్ల పడేవాడు. కానీ అతను తన ప్రయత్నాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడు కొట్టు కట్టేశాను, తర్వాత వద్దుగాని. విచిత్రమైన వాళ్ళ ఉన్నాడే. ఇదిగో వచ్చేసాడుగా వీర్వా, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఉడంకా టప్పుని చూసినప్పుడల్లా అది అతని కళ్ళకి గుర్రంలా కాకుండా డబ్బు సంచిలా కనిపించేది. అరే నా టప్పు. బాబోయ్, పాపం తను ఇంకా ఎన్నాళ్ళని గుర్రానికి మేత వేస్తాడో ఏంటో. నాకు అమ్మేయచ్చుగా, కొంచెం కొంచెం పొదుపు చేసి. దానికి మేత నేను వేస్తానయ్యా. ఒకవేళ నాకు డబ్బులు అవసరమైతే దీన్ని అప్పుడు అమ్మడం గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు దీనికి దానా అవసరం, నేను దాన్ని తీసుకోనా? మూటలో ఉంది, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇవిగో కాసులు. ఇప్పుడు తీసుకున్న దానికి ముందు తీసుకున్న దానికి లెక్క సరిపోయింది. అది చెయ్యి జారిపోయిందే, మరేం పర్వాలేదు. ఎప్పుడు ఆ డబ్బు నా దగ్గరికి వస్తుందో అప్పుడు నేను 10 బస్తాల నిండా డబ్బులకి దాన్ని నేను అమ్మేస్తాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఆ గుర్రాన్ని నా సొంతం చేసుకుంటాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. నాతో రా నా డబ్బు. నాతో రా బంగారం, నా వజ్రం. వచ్చేటప్పుడు నాతో రా, రమ్మంటున్నారుగా. అచ్చం నీ యజమానికి ఉన్నట్టు నీకు కూడా పొగరు బాగానే ఉంది, కొంచెం కొంచెం పొదుపు చేసి. నీకోసం నేను ఏం తీసుకొచ్చానో చూడు. నా ముద్దుల టప్పు, హల్వా తింటావా? పోనీ పూరీలు తింటావా? లేకపోతే పాయాసం తాగుతావా? నువ్వు గుర్రానివా లేకపోతే గాడిదవా? మర్యాదగా తినో, కొంచెం కొంచెం పొదుపు చేసి. నేను బాగా కష్టపడి నెయ్యితో వీటి చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఉడంకా టప్పుని దొంగిలించాలని వచ్చాడు. అతను ఏం ఆలోచించాడంటే, రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా గుర్రాన్ని తీసుకెళ్లి పక్క ఊర్లో అమ్మేస్తే ఎవరికి ఈ విషయం తెలియదనుకున్నాడు. కానీ అతను అలా అనుకున్నది చాలా తప్పు. ఆ శబ్దం ఏంటబ్బా? నా రూట్ క్లియర్ అయిపోయింది. ఉడంకా మూంగి చూంగీలను చూడగానే అతని మెదడుకి ఒక ఆలోచన తట్టింది. ఏంటి ఇంత అర్ధరాత్రి వేళప్పుడు? మీరు కూడా ఇప్పుడు మాలాగే దొంగతనాలు మొదలు పెట్టారా? లేదు లేదు, మీ ఇద్దరిని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను గట్టిగా అరిచి మీ ఇద్దరిని ఇరికించేస్తాను. రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి బహుమతి తీసుకుంటా. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయి క్షమాపణ అడిగారు. అప్పుడు ఉడంకా తన తర్వాత ఆటని మొదలుపెట్టాడు. ఉడంకా తర్వాత వేసిన పథకం ఏంటంటే, ఒకవేళ వీర్వర ఇంట్లో దొంగతనం జరిగితే అతనికి డబ్బులకి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు వేరే దారి లేకుండా అతను టప్పుని అమ్ముతాడని తను అనుకున్నాడు. కానీ సేటో, ఆ వీర్వర ఇంట్లో దొంగలిస్తానికి ఏముంది? ఇదన్నమాట నీ పథకం. వీర్వర ఉడంకా పథకాలన్నిటినీ విన్నాడు. అందుకని తన దగ్గర ఉన్న నాణేలన్నీ తీసుకుని ఆ సంచిని రాళ్లతో నింపాడు.
నాణాలన్నీ ఇక్కడున్నాయి. అరే ఏంటిది? వచ్చాయి వచ్చాయి, త్వరగా బయటకు వచ్చాయి. అరే ఎంత లాగినా ఇది బయటకు రావడం లేదు. నాణాలు దొరికాయి. నాకు దొరికింది. ఉడంకాకి తెలీదు, ముంగి చుంగిలకి కూడా తెలీదు. పథకం వేసింది వాళ్ళు, కానీ నియంత్రించేది వీర్వర అన్నమాట. నా డబ్బు నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? వచ్చేసింది. సేటు మరుసటి రోజు ఇంట్లో జరిగిన దొంగతనం తర్వాత టప్పుకి కాస్త ఉలవలు అప్పుగా ఇమ్మని వీర్వర ఉడంకాతో చెప్పగానే ఉడంకా ఏమన్నాడంటే, నా ప్రాణాలను అడిగినా ఇచ్చేస్తాను. కొంచెం పొదుపు చేసి. అంటే గుర్రం గడ్డిని ఇష్టపడకుండా మరి దేన్ని ఇష్టపడుతుందయ్యా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మాట్లాడకుండా గుర్రాన్ని నాకు అమ్మేస్తే 2 మూటల నిండా కాసులిస్తాను. 2 మూటల కాసులు తర్వాత సేటు, కానీ దానికి బదులుగా మీరు 10 కొరడా దెబ్బలు తినాలి, సరేనా? కొంచెం పొదుపు చేసి కొరడా దెబ్బలు ఎందుకయ్యా? నా గుర్రానికి కొంచెం అల్లరి ఎక్కువ. నువ్వు గనక కొరడా దెబ్బలు తిన్నావు అంటే ఇది చేసే అల్లరి నువ్వు భరిస్తావని అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఉడంకా ఓ తెలివైన వ్యాపారి. 10 నాణాల సంచుల విలువైన గుర్రం 2కే లభిస్తోంది. అతనేం ఆలోచించాడంటే, ఈ మాత్రం దానికి కొరడా దెబ్బలు కూడా పడచ్చు అని. నా ముద్దుల టప్పు మొదలు పెట్టు మరి. వీర్వర 2 సంచుల నాణాలు తీసుకొని అందరి ముందు కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. వీర్వర కొరడాతో కొట్టాడు. ఉడంకా అది తీసుకున్నాడు. కాని అతను తీసుకున్నదేమీ లడ్డు కాదు, సంతోషించడానికి. 2 3 4 5 6 7 8 మిగిలిన దెబ్బలు తినడానికి సిద్ధమే. ఏమైంది? నువ్వు కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను సేటు. మిగతా 2 కొరడా దెబ్బలు తర్వాత వచ్చి కొడతాను. గుర్రాన్ని చేసి వెళ్ళవయ్యా. ఇది నీకు 10 కొరడా దెబ్బలు పూర్తయ్యాక ఇస్తానులే. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? అరే నా డబ్బు. ఆ ఉడంకాకి మిగిలిన 2 కొరడా దెబ్బలు దొరకలేదు, టప్పు కూడా దొరకలేదు. కానీ తన అత్యాశకి తగిన ఫలితాన్ని పొందాడు. ఒకరోజు విజయనగరంలోని విద్యాధర్ రాజు ఇంకా అతని మంత్రి సారంగా ఇద్దరు మారువేషాల్లో నగర సంచారానికి వచ్చారు. మహారాజా ఎవరైనా మిమ్మల్ని గుర్తుపడితే ప్రమాదమే. అరే అదంతా వదిలేయండి, పక్కనేం జరుగుతుందో చూడండి. జనం ఎంత సంతోషంగా ఉన్నారు. అరే నీటిలో వచ్చింది ఓడా. అరే రండమ్మా రండి, ఉల్లిపాయలు వంకాయలు కొనుక్కోండి. మన ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండడం చూస్తుంటే నా మనసు చాలా హాయిగా ఉంది. కాస్త అటు చూడండి, అసలు సంతోషమే లేని మనిషిని మనం ఇక్కడ చూడలేకపోతున్నాం. మహారాజా క్షమించండి, ఏనుగు దంతాలు తినేటప్పుడు వేరే విధంగా ఉంటాయి. ఆ మాత్రం దానికి అది తప్పు కాదు కదా. దానికి అర్థం ఏ మనిషి అయితే తృప్తి పడతాడో వాడే సుఖంగా ఉంటాడు. కానీ వాస్తవానికి ఎంతమంది తృప్తిగా ఉన్నారు అది మనం విచారిస్తేనే తెలుసుకోగలుగుతాం. సరే, నా దగ్గర ఒక పథకం ఉంది. ఆ పథకాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పనా?
నాకు ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి. అంటే మీరందరూ సంతోషంగా ఉన్నారా లేరా అని. మన రాజ్యంలో మీ అవసరాలన్నీ తీర్చబడుతున్నాయా లేవా ఆ విషయం తెలియాలి. ఇక్కడ ఉన్న మనుషుల్లో ఎవరైనా సంతోషం లేకుండా ఉన్నారా? నేను చాలా సంతోషంగా ఉన్నాను మహారాజా. ఎందుకంటే బయటికి వెళ్ళి వ్యాపారం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కొంచెం కొంచెంగా చేర్చడం వల్ల మా వంటగదిలో భోజనానికి ఎటువంటి కొరత లేదు. మాకింకా ఏం కావాలి మహారాజా? అవునవును, మా వ్యాపారం, మా వృత్తి అన్ని బాగానే సాగుతున్నాయి. మేమంతా సంతోషంగా ఉన్నాం. మంచి విషయం. మంత్రి గారు, మహారాజా మహారాజా మీరు చెప్పింది విన్న తర్వాత మహారాజు గారు ఆనందించారు. ఇలాంటి అద్భుతమైన సమయంలో ప్రజలు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళందరికీ రేపు ప్రభుత్వ తోటని చూపించబోతున్నా. అక్కడ అరుదైన పువ్వులు పళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ పళ్ళుని కోసుకుని తినొచ్చు, అలాగే పువ్వులని కోసుకుని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఆ ప్రభుత్వ తోట మహారాజు గారికి ఎంతో ఇష్టమైన ముఖ్యమైన తోట. మహారాజు దేశ విదేశాల నుండి పళ్ళ చెట్లు, పూల మొక్కలు తెప్పించి పెంచారు. మీరందరూ తోటని చూసి ఆనందించండి. ఈ తోటలో ఉన్న దొడ్డిదారిలో మహారాజు గారు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగోండి. రుచికరమైన పళ్ళున్నాయి. అద్భుతంగా ఉంది. ఈ తోట ఏదో వేరే లోకంలో ఉన్నట్టుగా ఉంది. అరే, మీ మాటలతోనే మీ సమయాన్ని వృధా చెయ్యండి. నేను వెళ్తున్నాను నా సంచిని నింపుకోవడానికి, కొంచెం కొంచెంగా చేర్చడానికి. మీరు మొట్టమొదటిసారిగా ఈ రోజే వచ్చారు. ఆలోపు మీ సంచిని నింపేశారా? ఈ అందమైన రుచికరమైన పళ్ళు కంటే ఇంకేం కావాలి? మీరే చెప్పండి మంత్రి గారు. కొంచెం ముందుకెళ్ళి చూడండి. ఈ తోట లోపల ఇంత పెద్దదిగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఊరినైనా ఎంత ఆశ్చర్యంగా ఉంది. బంగారపు పళ్ళ అద్భుతం. అయ్య బాబోయ్, వజ్రం, ముత్యం, వైడూర్యం పువ్వులా. ఈ తోట నిజంగానే పెద్ద ప్రభుత్వ తోట లాగానే ఉంది. దీన్ని నేను దక్కించుకున్నానంటే పెద్ద ధనవంతుని అయిపోతాను. కొంచెం కొంచెంగా చేర్చి. అరే, వీళ్ళే అన్ని కోసేసుకుంటే నాకేం దొరుకుతుంది? కొంచెం కొంచెంగా చేర్చి. అదిగో చూడండి, మహారాజు గారు వస్తున్నారు. బంగారు పండు. అరే, దీన్ని పెట్టడానికి చోటే లేదే. అయితే ఇవన్నీ కింద పడేద్దాం. నాకు కావాలి, నాకు కావాలి. ఇది నాది, నాకు ఇచ్చేయ్. నాది, నాదని చెప్తున్నాను నీకు. అన్నా, అది నాకు కూడా కావాలి. మీ మనసు సంచి నిండిపోయిందంటే మనం వెళ్దామా? మన మహారాజు మన అందరి కోసం దొడ్డిదారులో ఎదురు చూస్తున్నారు. సరే రండి, వెళ్దాం మంత్రి గారు. వీలుంటే ఇంకొంచెం తీసుకుని ఉండేవాడిని. వెళ్ళండి వెళ్ళండి, మహారాజు గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఈ నదేటి ఇంత వేగంగా ప్రవహిస్తోంది. దీన్ని ఎలా దాటుకుని అటువైపుకి వెళ్ళాలి? కానీ నదిని దాటితేనే కదా మహారాజా గారి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అరే మీరొకరు, దీన్ని ఎలా దాటాలో మీకు తెలీదా? ఇదిగో ఇలాగే దాటాలి. ఎవరైనా కాపాడండి, కాపాడండి, నేను కాపాడండి.
ఎవరైనా కాపాడండి. ఆ సంచిని వదిలేయ్, లేదంటే నీటితో పాటు నువ్వు కొట్టుకుపోతావు. వదలను ఈ సంచిని నేను వదలను. నేను వదలను, కాపాడండి. నా సంచి, అయ్యో నా సంచి పోయిందే. ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాదు. త్వరగా వెళ్ళండి, మహారాజు గారు ఎదురు చూస్తున్నారు. ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తుంది. మనం అటువైపు వెళ్ళకపోతే మహారాజు గారికి కోపం వస్తుంది. సరేలేని వెళితే బంగారపు పళ్ళుతో పాటు మనం కూడా కొట్టుకుపోతాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏ మూర్ఖుడా, నువ్వెందుకు ఇలా చేశావు? బంగారు పళ్ళుని నీళ్ళల్లో వదిలేశావు. అయితే మహారాజు గారిని కలవాలంటే ఈ సంచిని వదిలేయాలన్నమాట. ఎక్కడ పోయింది? ఏవేవో ఆలోచించాను, ఇలా అయిపోయింది. కొంచెం కొంచెంగా చేర్చి సరే ఏడవకు, పద వెళ్దాం. పళ్ళు చేతికి అందింది, నోటికి అందలేదే. నిన్న ఎంతో సంతోషంగాను తృప్తిగాను ఉంది అన్న ప్రజలు ఈ రోజు బంగారు పళ్ళ కోసం ఆశించడం చూసి రాజు ఎంతో బాధపడ్డారు. కానీ అక్కడ ఒకరు మాత్రం ఎంతో సంతోషంగా కనిపించారు. అతన్ని చూసి రాజు నివ్వెరపోయాడు. ఆ వ్యక్తి మొహంలో నవ్వు కనిపించింది. అప్పుడు రాజు అతన్ని తన దగ్గరికి పిలిచాడు. అంత ఐశ్వర్యం నిన్ను వదిలి వెళ్ళిపోతే నీకు బాధగా లేదా? బాధెందుకు మహారాజా? మీరు మా అందరినీ ఈ తోటని చూడడానికి అనుమతి ఇచ్చారు కదా. ఇది మాకు దొరికిన గౌరవం, సంతోషకరమైన విషయం. చెప్పాలంటే బంగారపు పళ్ళుని నేను కొయ్యలేదు. నేను కడుపు నిండా రుచికరమైన పళ్ళుని తిన్నాను. అలాగే నా కూతురు కోసం కొన్ని కోసుకున్నాను. కానీ ఇటువైపు రావాలంటే వాటిని వదిలేయాలి కదా. మహారాజు గారి ఉద్దేశం కూడా అదే. ఎవరైతే తృప్తిగా ఉంటారో వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉంటారు. అద్భుతం మంత్రి గారు, శభాష్. ఇతరులు కూడా నీ వద్ద నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఇంకో విషయం, మా తరపున ఈ పళ్ళు తీసుకెళ్లి మీ బిడ్డకు ఇవ్వండి. ధన్యవాదాలు మహారాజా. చివరికి ఇద్దరూ చేసిన పూజకి మెచ్చి వనదేవత ప్రత్యక్షమవుతుంది. నీ కష్టాలేంటో నేను తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి కొద్ది నెలల తరువాత నువ్వు ఆశపడ్డట్టు నీ రాజభవనంలో అందమైన కుమార్తె జన్మిస్తుంది. కానీ తనకొక కొరత ఉంటుంది. కొరత? ఎలాంటి కొరత దేవి? తనకి ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకోవాలన్న ఆశ పుడుతుంది. తనకున్న ఈ అలవాటు వల్ల నీ జీవితంలోనూ పెద్ద కష్టాలొస్తాయి. అయితే చెప్పు, ఇప్పుడు కూడా నీకు కుమార్తె కావాలా? దేవి, ఇంత గొప్ప సంతోషంతో కొంచెం కష్టం కూడా కలిసి వస్తుందంటే పర్వాలేదు. అలాగే కానివ్వండి. ఆ దేవి ఆశీర్వాదం వల్ల కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో సంతోషం నెలకొంది. శుభాకాంక్షలు మహారాజా, మీకు ఆడపిల్ల పుట్టింది. నా ముద్దుల బిడ్డ. వినండి వినండి వినండి. ఈ విషయం రాజ్యం మొత్తం పాకగానే రాజుగారి సంతోషం వల్ల రాజ్యం అంతా దీపావళిలా వెలిగిపోయింది. కాలం గడిచే కొద్దీ అలాగే రాకుమారి చిత్రలేఖ ఎంతో అందంగా తయారయ్యింది.
ఇది తల మీదే ఉంచుకుంటే మీ తల చాలా నొప్పి వేస్తుంది. కాసేపటికి నేనిది పెట్టుకుంటాను. అవును యువరాణి, చాలా అందంగా ఉంది. అరే ఏంటిది? రంగుల్ని నేల మీద వేయకూడదు, వాటిని ఎగరేయాలి. చాలా అందంగా ఉన్నారు. ఈ రోజు నా ప్రత్యేకమైన దుస్తులు ఎక్కడున్నాయి? ఇక్కడుంది యువరాణి. ఏంటిది? రాజకుమారి చిత్రలేఖ ఇలాంటి దుస్తులన్నీ వేసుకుంటుందా? నేను చెప్పిన తర్వాత కూడా ఇందులో మీరు వజ్రాల్ని పెట్టలేదు కదా? బంగారు పూసలతో వీటి మీద కుట్టమన్నాని, అదెక్కడా? క్షమించండి యువరాణి, మేము మంత్రి దగ్గరికి వెళ్ళాలి, కానీ మాకు కావలసిన వస్తువులు అక్కడ లేవు. కాసేపటికి మీరు ఇక్కడున్న బట్టల్లో ఏదో ఒకటి ధరించవచ్చు. ఈ రాజకుమారి చిత్రలేఖ ఒక్కసారి ఆ దుస్తుల్ని వేసుకుందంటే ఆ తర్వాత అందులో నా చెయ్యి అస్సలు పెట్టను. కానీ మీరు నన్ను వేసుకోమంటున్నారు. రత్నాలు పొదిగిన రాకుమారి దుస్తులు ఎక్కువయ్యే కొద్దీ ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. అక్కడ చిత్రలేఖ పెరిగే కొద్దీ మహారాజు గారికి దేవి ఇచ్చిన హెచ్చరిక నిజం కాసాగింది. రాజ్యంలోని ఖజానా ఖాళీ అయిపోయిందా? అంతఃపురంలో మీరున్నారు, ఇంకా ఇంతమంది వీరులున్నారు. ఇంత పెద్ద దొంగతనం జరిగింది ఎవరికీ తెలియలేదా? బాగా వినండి, త్వరగా ఆ దొంగని పట్టుకుని చెరసాలలో బంధించండి. మహారాజా క్షమించండి. ఇదంతా కూడా ఒక్క దొంగ చేసిన పని కాదు. మన దగ్గర ఉన్న ఆదాయం మొత్తం మహారాణి గారి బట్టలు కుట్టడానికే సరిపోయాయి. ఏమిటి, దుస్తులు తయారు చేయడం లేదా? అవును మహారాజా, ఈ రాజ్యానికొచ్చిన చాలా పెద్ద దుర్సంఘటన ఇది. ఎన్నోసార్లు ఈ విషయం గురించి మీకు చెప్దామనుకున్నాను, కానీ మీరు ప్రతిసారి ఈ మాటే చెప్పి నా నోరు మోయించేశారు మహారాజా. అంటే యువరాణి గారు అడిగినవన్నీ చేసి పెట్టమన్నారు. ఇలా చెప్పడంలో తప్పే ఉంది. కొంచెం ఓర్పుగా ఉండు రాజకుమారి. ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు. ఒక్క విషయం మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకో రాజకుమారి, ఈ రాజ్యంలోని ప్రజలను కూడా గమనించి తీరాలి. రాజ్యం మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. సమస్య పెద్దదవడంతో మహారాజుకి ఒక ఉపాయం తట్టింది. రాజు దేవిని సాయం కోరడానికి తన కూతురుతో అడవికి వచ్చాడు. దేవి, మీ సహాయం కోరి మీ యొక్క దాసుడు వచ్చాడు. కరుణ చూపించండి దేవి. మీరిక్కడికొచ్చిన కారణం ఏంటో నాకు బాగా తెలుసు. మొదట్లోనే మిమ్మల్ని హెచ్చరించాను, కానీ మీరు దాన్ని పట్టించుకోలేదు. క్షమించండి దేవి, ఇప్పుడు మాతో కలిసి మా రాజ్యం అంతా కష్టాల పాలయ్యింది. మీరు మాత్రమే మాకు సాయం చెయ్యగలరు. అయితే సరే, నీకు సహాయం చెయ్యడానికి నేను ఒకటి మాత్రం చేయగలను. అది ఏంటంటే ప్రతిరోజు యువరాణి కోసం కొత్త బట్టల్ని పంపించగలను. ఏంటి, నిజంగానా? చాలా కృతజ్ఞతలు దేవి. కానీ గుర్తుంచుకో మహారాణి, దీనికి కూడా ఒక నిబంధన ఉంది. ఒకవేళ నేను పంపించిన దుస్తులు ఇంకెవరికైనా ఇచ్చారంటే ఆ రోజుతో ముగిసిపోతుంది. అలాగా ఎప్పుడు జరగదు దేవి. అలాగే కానివ్వండి. మరుసటి రోజు నుంచి రాకుమారి కోసం ప్రతిరోజు కొత్త దుస్తులు ప్రత్యక్షమయ్యేవి. ఆ దుస్తుల్ని వేసుకుని తను ఎంతో సంతోషించేది. ఆ విధంగా రోజులు, నెలలు, ఋతువులు మారాయి. కానీ మారనిది రాకుమారి యొక్క చంచలమైన మనసు. కొన్ని రోజుల తర్వాత రాకుమారికి దేవి పంపించే దుస్తులు వేసుకుని బోర్ కొట్టేసింది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ దేవికి తను ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా మర్చిపోయింది. చాలా అందంగా ఉంది కదా? నేను అందంగానే ఉంటాను. ఈ అందగత్తె ఎవరు? ఎవరైతేంటి, రాజకుమారి కంటే ఎవరు అందంగా ఉండరు. కానీ నాకేంటి?
అరే యువరాణి అంటేనే గొప్ప అందగతని కదా. వాళ్ళ దగ్గర ఖరీదైన బట్టలుంటాయి, ఆభరణాలు కూడా ఉన్నాయి. కానీ తను మామూలు బట్టల్లో కూడా అందంగా ఉంది. నువ్వు చూసావా? నేను మంచి దుస్తులే వేసుకున్నాను, దేవి ఇచ్చిన ఆభరణాలే వేసుకున్నాను. కానీ తనెలా చూడటానికి ఎంత అందంగా ఉంది. అయితే తను వేసుకున్న దుస్తుల్లోనే ఏదో ఒకటి ఉంది. ఇంకా ఈ భూమి మీద అందమైన దుస్తులంటే అది నా దగ్గర మాత్రమే ఉండాలి. హే, ఇలా చూడండి. అరే రాజకుమారి మీరా? నమస్కారం రాజకుమారి. చూడు, ఇప్పుడు నేను తిరణాలకి వెళ్ళాలి. అక్కడ నన్నెవరైనా గుర్తుపట్టారంటే పెద్ద సమస్య అయిపోతుంది. అందుకని నా ఈ దుస్తులకు బదులుగా నువ్వు నీ చీరను నాకు ఇవ్వగలవా? నా చీర? మీరు తమాషా చేస్తున్నారా? ఖచ్చితంగా లేదు. సరే సరే. ఏంటిది? నేనెలా ఇక్కడికి వచ్చాను? నేను చెప్పిన నిబంధనని నువ్వు మర్చిపోయావు. నేను పంపించిన దుస్తుల్ని నువ్వు మరొకరికిచ్చి నేను చెప్పిన నిబంధనని ఉల్లంఘించావు. అందుకని ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నేను ఇలాంటి పాపం చేశానంటే నన్ను దయచేసి క్షమించండి దేవి. నా నిబంధన ఉల్లంఘించినందుకు ఎలాంటి క్షమాపణ ఉండదు. నువ్వు వెంటనే ఈ లోకంలోంచి వెళ్లి తీరాల్సి ఉంటుంది. లేదు లేదు, అలాగేవి చెయ్యొద్దు దేవి. If you like this video, subscribe to our channel Murthy Media.